బాలకాండ. అయోధ్య రాజు దశరథుడు తనకు వారసుడిని ఆశిస్తూ పవిత్ర యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞం వేదమంత్రాలతో ఆవిర్భవించగా దేవతలు ఉనికి ఇచ్చే వరంగా రాముడు, లక్ష్మణుడు, భరతుడు మరియు శత్రుఘ్నుడు జన్మిస్తారు. రాముడు అందులో జ్యేష్ఠుడు. ఆయన నైతికతకు, ధైర్యానికి ప్రతీక. సప్తర్షి విశ్వామిత్రుడు తన యజ్ఞాలను రాక్షసుల నుండి రక్షించేందుకు రాముడు మరియు లక్ష్మణుడిని కోరుతాడు. ఈ ఇద్దరు తమ్ముళ్ళు రాక్షసి తాటకను మరియు ఇతర దుష్టశక్తులను సంహరిస్తారు, తమ దివ్య శక్తిని, ధైర్యాన్ని పోషిస్తూ. స్వయంవరంలో రాముడు శివుడి మహాబాణాన్ని ఉంచి విరుస్తాడు, సీతను వరించి గెలుచుకుంటాడు. ఈ సంఘటన దివ్యతను గల ఆత్మల ఏకీకరణానికి సంకేతం. సీతను లక్ష్మీ పట్టమాయని బొమ్మగా పరిగణించి ఆమె దేవి లక్ష్మీ అవతారంగా భావిస్తారు. ఇది భక్తులకు రామాయణం యొక్క ఆధ్యాత్మిక గాథను తెలియజేస్తుంది.